ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ చౌరస్తాలో గల విజయ్ ఠాకూర్ గార్డెన్స్ లో లక్ష్య సాధన ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రజ్ఞారాజ్ నిర్వహించిన బంగారు పుష్పాలతో గురువులకు పాదపూజ మరియు పాఠశాల బాలమిత్రులకు స్నేహ పట్టాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, దేవనాథ్ జియర్ స్వాములు జ్యోతి ప్రజ్వలన చేసి లక్ష్య సాధన ఫౌండేషన్ కార్యక్రమంలో పుష్పాలతో పాదపూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గారు మాట్లాడుతూ పేద విద్యార్థుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి అంతంత మాత్రమే ఉందని తెలిపారు. లక్ష్య సాధన ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న కరాటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచించారు. అనాథ పిల్లల కోసం లక్ష్య సాధన ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అక్షర జ్ఞానం భిక్ష వేసి లోకానికి ధర్మానికి ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. మహావృక్షంలా అనాథ పిల్లలను పెంచుతూ వస్తున్న లక్ష్య సాధన ఫౌండేషన్ లక్ష్యం ఎంతో గొప్పదని అభినందించారు. వివిధ ప్రాంతాల నుంచి ఆయా పాఠశాలల నుంచి కరాటే విద్యార్థులు, యోగా సభ్యులు పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెనివెల్లి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, అజీజ్ నగర్ మాధవరెడ్డి, వివిధ ప్రాంతాల యోగా బృంద సభ్యులు ముదిగొండ మహేందర్ యాదవ్, బిసా నరసింహ యోగేష్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. సంస్కారాన్నిచ్చి, అవసరమైన జ్ఞానాన్నిచ్చి, అవసరమైన వ్యవహారాన్ని నేర్పించగలిగే వారు ఎవరైనా ఉన్నారంటే అది గురువు అని మనకి మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. కనుక మనకి తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురి పాత్ర ఒక వ్యక్తి ఎదగడానికి, ఆ వ్యక్తిలో సంస్కారం ఏర్పడడానికి, ఆ వ్యక్తి సమాజానికి ఉపయోగపడడానికి కారణమవుతుంది. రామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు రాముని విడిచి ఉండడం మనసు కష్టంగా కలిగే లక్ష్మణుడు అడిగాడు, అన్నా నేను కూడా నీతో వస్తానయ్యా అడవికి. అంటే మరి నువ్వు రావాలంటే మీ అమ్మగారి ఆజ్ఞ కావాలయ్యా, కనుక వెళ్ళి మీ అమ్మగారిని అడిగి మీ అమ్మగారు ఒప్పుకుంటే తప్పకుండా రావచ్చును. సరే లక్ష్మణుడు వెళ్ళాడు వాళ్ళ అమ్మగారి దగ్గరికి. ఎవరు వాళ్ళ అమ్మగారు? లక్ష్మణుడికి తల్లేవారు అంటే పెద్దవాళ్ళు చెప్పగలరు కానీ పిల్లలకి తెలియదు. రాముడు అంటే ఎవరు అని అడిగే సమాజం ఈనాడు మనలో అలాంటి సమాజంలో ఉన్నాం. రాముడి ఉనికిని కూడా ప్రశ్నించేటువంటి సమాజంలో మనం ఉన్నాం. మా గురువుగారు సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారిని ఒక గొప్ప ఉద్యమాన్ని ఆరంభించారు. రామాయణం కేవలం భారతావనికి మాత్రమే చెందినది కాదు. రామాయణాన్ని పోలినటువంటి ఇతివృత్తాలు మీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీరు చూడగలుగుతారు. కాంబోడియాకు ఒక రామాయణం ఉంటుంది, రష్యాకు రామాయణం ఉంటుంది, లేదా శ్రీలంకకు రామాయణం ఉంటుంది. ఇలా వారి వారి ప్రాంతాల్లో ఎన్నో భాషలలో మనకి రామాయణం ఉన్నది అని, అలా అన్ని భాషలలో ఉన్న రామాయణాన్ని ఒక గ్రంథంగా, ఒక పుస్తకంగా దాన్ని మనం ప్రచురించాలి అని ఒక గొప్ప ఉద్యమాన్ని వారు ఆరంభించారంటే కేవలం రాముడు మనవాడే, భారతీయుడు లేదా భరత జాతికి చెందినవాడు అని అనుకుంటున్నారు. పొరపాటు. రామాయణం కేవలం భారతదేశానికి మాత్రమే చెందినది కాదు, విశ్వానికంతటికీ కూడా రాముడు ఆదర్శవంతుడు సుమా అని ఆయా దేశాలలో రామాయణాన్ని పోలినటువంటి ఆ ఇతిహాసాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఆయా భాషలో ఉన్న అన్నింటినీ కూడా ఒక చోటికి మనం దాన్ని ప్రింట్ చేసి ఇవ్వాలి ఈనాడు సమాజానికి అని ఒక కార్యక్రమాన్ని ఆరంభించారు. మరి రాముడి గురించి తెలియాలా వద్దా? రామాయణం గొప్పతనం తెలియాలా వద్దా? అది కేవలం మన కథ కాదు, భారతదేశానికి మాత్రమే చెందినది కాదు. ప్రపంచం యావత్తు తెలుసుకోవలసినటువంటి రామచరితకుండే గొప్పతనాన్ని ఈనాడు మన దేశంలోనే మన వాళ్ళే ప్రశ్నించడం దురదృష్టకరం. అవుతుంటే సరిపోదు, ఆరోగ్యంగా ఉండాలి, అది మొట్టమొదటి. తర్వాత
10 నైపుణ్యాలు ఉండాలి. ఇట్లుంటేనే పిల్లలు బలంగా అవుతారు. అందుకే నాకు చాలా సంతోషము. ఫౌండేషన్ పెట్టిన ప్రోగ్రాం నేను మొన్ననే అయినా ఏంటంటే పిల్లలకు టెక్స్ట్ బుక్లే కాదు, బలంగా చేయాలి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియాలి, అట్లనే వాళ్ళ ఎక్స్పోజర్ కూడా పెంచాలని ప్రోగ్రాం పెడితే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇవి వివిధ స్కూళ్ళల్లో చేస్తున్నారు. ఇప్పుడు కూడా అక్కడ లాన్లో చూస్తే పిల్లలు ఎంతోమంది కరాటే డ్రెస్ వేసుకొని చేస్తున్నారు. ఇవి చాలా చాలా ముఖ్యం. ఇవి ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు ఇంకా ఎక్కువ చేయాలని నా కోరిక. ఎందుకంటే మన దగ్గర ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మంచిగా లేదు. మళ్ళీసారి అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా మన ఫౌండేషన్ మంచి పని చేస్తుంది కనుక మా ప్రాంతానికి మళ్ళీసారి మీ అందరికీ ధన్యవాదాలు.